పక్కా ప్లాన్ ప్రకారమే పులిని చంపి చర్మం గోళ్ళు దంతాలు తీసి పాతిపెట్టిండ్రు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచుకల్పేట్ రేంజ్ నల్కుంట వద్ద పెద్ద పులిని హతమార్చిన ఘటనలో 4 ప్రధాన నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక కవల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతిరామ్, ఆసిఫాబాద్ డిఎఫ్ఓ నిరంజన్ కుమార్ టీబ్రవాల్ చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. మంగళవారం శాంతిరామ్ నిరంజన్ కుమార్తో కలిసి కాగజ్ నగర్ ఫారెస్ట్ ఆఫీస్లో ఘటనకు సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు. ఈ నెల 14న రాత్రి 10 గంటలకు పెద్ద పులి కరెంటు షాక్కు గురై చనిపోయిందని, దాన్ని 7 ఏళ్ల వయసున్న ఆడపులిగా గుర్తించామని చెప్పారు. ఘటనకు ముందు K8 అనే పెద్ద పులి బెజ్జూర్ మండలంలో కెమెరాకు చిక్కిందని, ఆ తర్వాత అది కనిపించలేదంటూ చెప్తా ఉన్నారు. ఎన్నో పేజీ అది? 5వ పేజీ. పక్కా ప్లాన్ ప్రకారమే వేటగాళ్ళు కరెంటు తీగలు అమర్చడంతో షాక్ తగిలి పెద్ద పులి నెల 14న చనిపోయిందని, ఇక ఈ విషయం తెలుసుకొని వేటగాళ్ళు 15న అక్కడికి వచ్చి పులి మృతదేహాన్ని 300 మీటర్ల దూరంలోని చిన్నవాగు దగ్గరకు తరలించారని చెప్పారు. వాగు దగ్గరే పులి చర్మం, గోళ్ళు, దంతాలు, దవడలు తీసేశారని వివరించారు. పులి డెడ్ బాడీని అక్కడే పాతిపెట్టిన నిందితులు దాని గోళ్ళు, చర్మం, దంతాలు మరో చోట పాతిపెట్టి పారిపోయారని తెలిపారు. ఈ ఘటనపై 3 బృందాలతో విచారణ చేపట్టామని, ఇక దహేగా మండలం చిన్న రాస్పల్లి వద్ద వేటగాళ్లు పాతిపెట్టిన చర్మం, గోళ్లను సోమవారం రికవరీ చేశామని తెలిపారు. 4గురిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. పులిని చంపింది పాత నేరస్తులేనని, కనీసం 15 మంది ఈ కేసులో ఉన్నట్టు అనుమానిస్తున్నట్టు చెప్పారు. ఎక్కడ సిబ్బంది నిర్లక్ష్యం లేదంట. కరెంటు తీగలు తగిలి పులి చనిపోయిన ఘటనలో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం లేదని, ఎవరి మీద యాక్షన్ తీసుకోవడం లేదని శాంతిరామ్ నీరజ్ కుమార్ టిబ్రవాల్ వెల్లడించారు. కాగజ్ నగర్ డివిజన్లో పులుల రక్షణకు సంబంధించిన ఏడాదిగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంచిర్యాల సర్కిల్ ఆఫీస్లో టైగర్ రిజర్వ్కు సంబంధించిన పులుల ట్రాకింగ్ సెల్ ఏర్పాటు చేశామని, ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ప్రతి పులి కదలికలు సమాచారం అందుతున్నాయని చెప్తున్నారు. ఇక జిల్లాలో 300 కిలోమీటర్ల ఇల్లీగల్ కరెంటు లైన్ అంట. ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో 300 కిలోమీటర్ల మేర ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్ లైన్లు వేశారని, ఈ లైన్లు ఖచ్చితంగా తొలగిస్తామని శాంతిరామ్ నీరజ్ కుమార్ ట్రిబ్వాల్ తెలిపారు. విద్యుత్ లైన్లు వేసేటప్పుడు అటవీ శాఖ అనుమతి నిరాకరించదని చెప్పారు. జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఈ కరెంటు తీగల తొలగించాలని లేఖ రాసిన విద్యుత్ శాఖ స్పందించలేదంటూ, అనుమతులు లేకుండా విద్యుత్ లైన్లు స్తంభాలు వేసిన వాళ్ళు మీద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే లైన్లు వేయడం వల్లనే వన్యప్రాణులు బలవుతున్నాయంటూ తెలిపారు. ఇక ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన వేటగాళ్ల ప్రమేయం కూడా ఉన్నట్టు సమాచారం వస్తుందని శాంతిరామ్ నిరంజ్ కుమార్ తెలిపారు. వేటగాళ్ల నేర చరిత్ర తెలుసుకుంటామని, వారికి ఇతర రాష్ట్రాల వేటగాళ్లతో సంబంధాలు ఉన్నాయా అన్నది తెలుసుకునేందుకు జాతీయ స్థాయి వైల్డ్ లైఫ్ విచారణ బృందాలకు వివరాలు షేర్ చేస్తామని చెప్పారు. ఆర్గనైజ్ క్రైమ్ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటామంటూ పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని వెల్లడించారు. విచారణ ఇంకా కొనసాగుతుందని, నిందితులు వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని చెప్పారు. ఈ ఘటన రెవెన్యూ ఏరియాలో జరిగిందని, తాము కేవలం ఫారెస్ట్ కేసు మాత్రమే నమోదు చేశామని, హత్య ఇతర నేరాలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేస్తారంటూ తెలిపారు. విచారణలో కీలకంగా పనిచేసిన ఆసిఫాబాద్, బెల్లంపల్లి, పెంచుకల్పేట్ అటవీ సిబ్బందిని అభినందించారు. వీరితో పాటు చెన్నై వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ జయప్రకాష్, వెటర్నరీ డాక్టర్ రాకేష్, ఎఫ్ఐఆర్ఓ అనిల్ కుమార్, ఫీల్డ్ బయాలజిస్టు ఎల్లం ఉన్నారంటూ, ఇక స్వాధీనం చేసుకున్న పులి చర్మం, నిందితులు వాడిన కత్తులు అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో పెద్ద పులిని చంపిరంట ఈ మునగాళ్ళు. దాదాపు 14 మంది కలిసి పెద్ద పులిని చంపిరట. చంపినాక మరి ఆ పెద్ద పులి డెడ్ బాడీని అక్కడనే ఓ నది దగ్గర పూడ్చిరట. ఆ డెడ్ బాడీ నుంచి వేరు చేసినటువంటి ఆ పెద్ద పులి చర్మం, గోళ్ళు, దంతాలు ఇవన్నీ కూడా మరో చోట దాచిపెట్టిరట. మరి ఎందుకు దాచిపెట్టారు, ఎందుకు చంపిరంటే మరి ఇది ఒక పెద్ద కథనే ఉంటుంది. మీకు అందరూ తెలుసు, సినిమాలలో మనం చూస్తాం. ఏనుగు దంతాలు, పులి చర్మాలు ఇవన్నిటిని కూడా మరి అక్రమంగా అమ్ముకుంటే కోట్ల రూపాయలు వస్తాయనేటువంటి ఆశతోటి మరి ఇటువంటి వన్యప్రాణుల్ని, అభంశుభం తెలియని మూగజీవుల్ని చాలామంది చంపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ మీద పోలీసులు ఎప్పటికప్పుడు ఇక యాక్షన్ తీసుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ ఆ కేటగాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు. సో కరెంటు షాక్ పెట్టి ఆ అడవిలో పెద్ద పులికి కరెంటు షాక్ పెట్టి మరి దాన్ని చంపి దాని చర్మం, గోళ్ళు ఈ యొక్క పళ్ళు అన్నీ కూడా వేరు చేసి మరి అమ్ముకునేందుకు ప్రయత్నం చేసిరట. సో అట్లా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది మరి నిత్యం ఆ పెద్ద పులి కావచ్చు, ఏనుగు కావచ్చు, వన్యప్రాణులను మీద నిఘా పెడతారు. వారికి ట్రాకర్లు అమరుస్తారు. మరి వారు సీసీ కెమెరాలు పెడతారు. ఆ సీసీ కెమెరాలో ప్రతిరోజు ఈవినింగ్ అవి అసలు ఉన్నాయా లేవా, కదలికలు ఉన్నాయా లేవా, ఎక్కడ పోతున్నాయి ఏందని ఒక ట్రాకింగ్లో
వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. సో అట్లా పెద్ద పులికి పెట్టినటువంటి ఆ ట్రాకింగ్ కావచ్చు, ఆ యొక్క కెమెరాల్లో కనిపించకపోవడం అనుమానానికి తావునివ్వడం. సో అనుమానంతో మరి అడవిలోకి వెళ్ళినటువంటి ఫారెస్ట్ సిబ్బందికి అసలు విషయం తెలిసింది. ఈ కరెంట్ షాక్తో మరి ఇట్లా చంపేయడం, వాటిని గోళ్ళు వాటి చర్మం అంతా తీసి అమ్ముకోవడం, ఇదో దందా చేస్తున్నారు అటంటూ. మరి గతంలో నేరాలకు పాల్పడిన ఒక 14 మంది పాల్పడ్డారట. అందులో ప్రధానంగా ఒక 5 మందిని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉందట. సో ఇప్పటికే ఫారెస్ట్ సిబ్బందులతో కూడా నజరు పెట్టిరు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా చూసేందుకు ప్లాన్ చేస్తున్నట. దానికి సంబంధించినటువంటి డాటానే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఇట్లా పులి చర్మాలు, పులి ఏనుగుల్ని, జింకల్ని చంపేటోళ్ళని మాత్రం అసలే వదిలిపెట్టవద్దు. ఎందుకంటే వన్యప్రాణులు, మూగజీవులు, వాటికి ఏం తెలియదు, వాటిని చంపి వాటి ప్రాణాలతోటి వ్యాపారం చేస్తూ నిజంగానే వదిలిపెట్టదు. సో ఫారెస్ట్ ఆఫీసర్లైనా లేకపోతే ప్రభుత్వాలైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. సో ఇటువంటి దొంగల్ని బయటికి విడిచిపెట్టే ప్రసక్తి లేదు, జైల్లో వేయాల్సిందే. మరొకరు చేయాలంటే కూడా భయపడలేక వాళ్ళకు శిక్షలు ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక దెహగాం మండలం చిన్నరాజపల్లి వద్ద చర్మము, గోళ్లను రికవర్ చేసినారు. 4గురిని అదుపులోకి తీసుకొని నిందితులను 10 నుంచి 15 మంది ఉండొచ్చు అంటూ అంచనా వేస్తున్నట. బీఆర్ఎస్ కబ్జా చేస్తున్న భూముల్ని తిరిగి పేదలకు పంచుతామంటూ మంగళవారం మంచిర్యాల జిల్లా భీమారం